హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంటే ఆస్ట్రేలియా తరపున క్యాచ్ అందుకునే క్రమంలో ఇంజరీ అయిన విషయం అందరికి తెలిసిందే. సో అయితే శ్రేయస్ అయ్యర్కి రక్తస్రావం జరగడం వల్ల ఐసీయూలో ఉన్నాడు. సో అయితే తాజా అప్డేట్ ప్రకారం అయితే శ్రేయస్ అయ్యర్ ఐసీయూ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ని కూడా బీసీసీఐ ఆస్ట్రేలియాకి రప్పించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో మరి శ్రేయస్ అయ్యర్ సౌత్ ఆఫ్రికాతో జరిగేటువంటి ఓడిఐస్కి ఖచ్చితంగా దూరం అవుతాడు అన్నట్టుగా అయితే మనకి వార్తలు ప్రచారం అవుతున్నాయి. సో శ్రేయస్ అయ్యర్ 6 నుంచి 8 వారాల వరకు ఆటకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారం పాటు సిడ్నీలోనే శ్రేయస్ అయ్యర్ విశ్రాంతి తీసుకోబోతున్నట్టు కూడా వైద్యులు ప్రకటించడం అయితే జరిగింది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శ్రేయస్ అయ్యర్ కోలుకొని తన యొక్క సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా సీరియస్ ఇంజ్యూర్డ్ అనే చెప్పుకోవచ్చు ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.